డయాబెటిక్తో బాధపడుతున్న వాళ్ళు ఎన్నో కాంప్లికేషన్స్తో వస్తున్నారండి. ఈ కాంప్లికేషన్స్లో అతి ముఖ్యమైనది ఏంటంటే మెడ నొప్పి అని చెప్పడము, డయాబెటిక్ న్యూరోపతి అంటే కాళ్ళ నుంచి మోకాళ్ళ నుంచి కింది వరకు తీపులు తీస్తున్నాయని చెప్పడము, రక్త ప్రసరణ సరిగా లేదని చెప్పడము, తిమ్మిరిలుగా ఉంటుందని చెప్పడము, ఇదొకటి. దాని తర్వాత ఫ్రోజన్ షోల్డర్ అంటే నాకు మొత్తం భుజాలన్నీ బిగుసుకుపోతున్నాయి, బ్యాక్ పెయిన్ వస్తుంది. సో ఇలాంటి ఎన్నో కాంప్లికేషన్స్తో మా దగ్గరికి వస్తున్నారండి. సో ఇలాంటి కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు మేము బేసిక్గా వాళ్ళకి ఏం చేస్తామనంటే చిన్న చిన్న చిట్కాలు చెప్తాము, చిన్న చిన్న ఎక్సర్సైజెస్ మన దగ్గర చేయించుకున్న తర్వాత కూడా వాళ్ళు ఇంట్లో ఏవైతే చేయగలుగుతారో ఆ ఎక్సర్సైజెస్ మనం చెప్తామండి. అన్నిటికంటే ఇంపార్టెంట్గా మనం ఏం చెప్తామంటే వాకింగ్. ఒక 30 నిమిషాల పాటు బ్రిస్క్ వాకింగ్ అన్న చేయగలిగితే ఆ గ్లూకోజ్ అనేది బాడీలో ఏదైతే సెక్రెట్ అవుతుందో అది ఈజీగా అబ్జార్బ్ అవ్వడానికి, అంటే ఈజీగా అది బాడీలోంచి, అంటే బాడీలో బ్లడ్లో లేకుండా శరీరంలో మిక్స్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. రెండోది వచ్చేసి ఎవరైనా స్విమ్మింగ్ చేయగలిగిన వాళ్ళు ఉంటే స్విమ్మింగ్ చెప్పడము. దాని తర్వాత సైక్లింగ్ ఒకవేళ ఉంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి.